హలో ఎవ్రీవన్, ఈ వీడియో వచ్చేసి మేము వినాయక చవితికి ఎలా ప్రిపరేషన్స్ చేసుకున్నాం ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మా పాప చూసారా, ఇంకా బొమ్మ తీసుకురాగానే కొత్తగా వినాయకుడికి నగలు ఉన్నాయి, కిరీటం ఉంది అని చాలా ఎక్సైట్మెంట్ అయిందండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందు రోజే అనమాట నేను అన్ని సామాన్లు కొనేసుకున్నాను. టూ మచ్ కాస్ట్ కూడా ఉన్నాయి. ఈ గణేశాన్ని కూడా తీసుకున్నాం. ఆటోలో వెళ్ళి అన్నీ షాపింగ్ చేసుకుని తిరిగి ఇంటికి రిటర్న్ అయిపోయామండి. ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాక ఇంకా ఈవినింగ్ అనమాట నేను పాలవెల్లి కట్టడం స్టార్ట్ చేశాను. మీరు చూస్తున్నట్లయితే వీడియోలో మా పాలవెల్లి ఇలా అందంగా వచ్చింది. సో నేను పాలవెల్లిని ముందు కట్టేసుకున్నాను. ఆ తర్వాత ఫ్రూట్సు, జొన్న పొత్తులు, చెరుకు, అరటిపళ్ళకి ముందుగానే తాళ్ళు కట్టుకొని హైట్ని బట్టి నేను ఈ విధంగా కట్టేసుకున్నానండి ముందు రోజు నైటే. ఇంకా పాలవెల్లికి కూడా ఫ్లవర్స్తో డెకరేట్ చేశాను. మీరు చూస్తున్నట్లయితే ఫైనల్గా మా పాలవెల్లి లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. చూస్తున్నారా, బంతి పూలతో ఉంటాయి కదా, ప్లాస్టిక్ బంతి పూలు, పసుపు ఎరుపు రంగు కాంబినేషన్ అయితే ఇక్కడ యూజ్ చేశానండి. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వినాయకుడిని ఈ విధంగా డెకరేట్ చేసుకొని పూజను అయితే కంప్లీట్ చేసుకున్నాం అండి. బంతి పూలతోని, చామంతి పూలతోని, గులాబీ పూలు, 5 రకాల పువ్వులతో, 21 రకాల పత్రులతో, 5 రకాల ప్రసాదాలతో వినాయకుడిని పూజ చేసుకున్నాం అండి. మాకైతే పనసపుట్ట కుడుములు, పాల తాలికలు, కజ్జికాయలు, పూరీలు, పెసరపప్పు ప్రసాదాలు ఉన్నాయి. అవన్నీ దేవుడికి నైవేద్యంగా సమర్పించి కొబ్బరికాయ కొట్టామండి. తర్వాత ఈవినింగ్ ఇంకా దేవుడిని బాయ్ బాయ్ చెప్పే సమయం వచ్చింది. నేను కదిపేసి తీసుకువెళ్ళి మా అపార్ట్మెంట్ కింద పెడదామంటే మా పాప వద్దు, గణేశాన్ని మనతోనే ఉంచుకుందామమ్మ, నాకు గణేష అంటే చాలా ఇష్టం అనుకుని అన్నది. తన ప్రేమను గణేషపై ఎలా చూపిస్తుందో మీరు వీడియోలో చూస్తున్నట్లయితే తెలుస్తుంది ఎంత క్యూట్గా అనిపించిందో. తర్వాత మేము ఈవినింగ్ 7కి మా కిందనున్న మండపంలో గణేశాన్ని పత్రిని పెట్టేసి బై బై గణేష అని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చేసామండి. వీ మిస్ యూ గణేష, వీ విల్ వెయిట్ ఫర్ నెక్స్ట్ ఇయర్. Thank you for watching.